శ్రీ ఆదిత్య కేరళ ఆయుర్వేద వైద్యశాల డాక్టర్ జోషి రాజేష్ BAMS కన్సల్టెంట్ ఆయుర్వేదిక్ ప్రాక్టీషనర్ ఆనించు వైద్య సేవలు దీర్ఘకాలిక వ్యాధులు మధుమేహం రక్తపోటు సోరియాసిస్ వాత వ్యాధులు పక్షవాతం సయాటికా మైగ్రేన్ సంతానలేమి మొదలగు వాటికి వైద్య సేవలు అందించబడును. హాస్పిటల్ నందు అందించు పంచకర్మ సేవలు అభ్యంగన బాష్పస్వేదం వమనం విరేచనం రక్త మోక్షణం నస్యకర్మ అక్షితర్పణం కటివస్తి జానువస్తి శిరోధార శిరోవస్తి. మా హాస్పిటల్ నందు అధునాతన ల్యాబ్ సౌకర్యం కలదు. శ్రీ ఆదిత్య కేరళ ఆయుర్వేద వైద్యశాల అద్దంకి రోడ్ దర్శి. దర్శి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే మరియు పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ బుచ్చపల్లి శివప్రసాద్ రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ బుచ్చపల్లి వెంకయ్యమ్మల ఆధ్వర్యంలో ఈ రోజు శనివారం దర్శిలోని పార్టీ కార్యాలయం వద్ద విద్యార్థులు నిరుద్యోగుల సమస్యలపై 3వ రోజు రిలే నిరాహార దీక్ష జరగగా ముండ్లమూరు మండలంలోని వారు ఈ రిలే నిరాహార దీక్ష శిబిరంలో కూర్చోవటం జరిగింది. ఎమ్మెల్యే డాక్టర్ బుచ్చపల్లి శివప్రసాద్ రెడ్డి ప్రభుత్వాన్ని అలాగే విద్యాశాఖ మంత్రిని విమర్శిస్తూ ప్రసంగించారు. సాయంత్రం 5 గంటలకు దీక్ష విరమణ సందర్భంగా ఎమ్మెల్యే మరియు జడ్పీ చైర్పర్సన్ దీక్షలో కూర్చున్న వారందరికీ నిమ్మరసం ఇవ్వటంతో దీక్ష ముగిసింది. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చేసే అవినీతి అరాచకాలు వ్యతిరేకంగా ఈరోజు 3వ రోజు నిరసన దీక్షలు చేస్తున్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరికీ, ముఖ్యంగా ముండ్లమూరు మండల ఎంపీపీకి, మండల పార్టీ ప్రెసిడెంట్కి, జడ్పీటీసీ గారికి, మిగిలిన వైఎస్ఆర్సీపీ నాయకులందరికీ మరీ నమస్కారాలు. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ల ముందు సూపర్ 6తో పాటు సుమారుగా 150 హామీలు ఇచ్చి ఈ రాష్ట్రంలో పేద ప్రజలందరినీ బడుగు బలహీన వర్గాలను ఆదుకుంటామని చెప్పేసి, ఈ రాష్ట్రంలో నిరుద్యోగులందరికీ ఎంతమంది నిరుద్యోగులు ఉంటే అంతమందికి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కళ్ళబుల మాటలు చెప్పి ఓట్లు వేసుకొని ఎలక్షన్లు అయిన తర్వాత నిరుద్యోగుల వాసన పెట్టించుకోకుండా నిరుద్యోగులంటే దూరంగా పడేస్తూ నిరుద్యోగ భృతి కల్పించకుండా ఎలక్షన్లో చెప్పినప్పుడు 3,000 రూపాయలు ప్రతి నెలకి నిరుద్యోగ భృతి కల్పిస్తామని చెప్పి ఎలక్షన్లప్పుడు హామీలు ఇచ్చారు. దయచేసి చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ కూటమి ప్రభుత్వం దయచేసి మీరు ఎలక్షన్లప్పుడు ఇచ్చిన హామీలు, ఈ మోసపూరిత హామీలు ఎమ్మడే 3,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాము.